లోకి మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి ఆప్ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. మొదటగా 2015 జరిగినటువంటి ఆ ఎన్నికల్లో మాత్రం 62 స్థానాల్లో కూడా గెలిచినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆప్ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఆప్లో ఉన్నటువంటి పెద్ద నేతలందరూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ కూడా ఇదే తరహాలో కూడా వారు స్పందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం, ఖచ్చితంగా ఢిల్లీలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆప్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆప్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున స్పీకర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆప్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు పూర్తి స్థాయిలో అంటే వీరందరూ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ విజువల్ చూస్తున్నాము. ఆ స్టేజ్ మీద పెద్ద ఎత్తున స్క్రీన్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఆ స్క్రీన్ పైన కూడా చూపిస్తారు. దాంతోపాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆప్ సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు కూడా చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ ఆప్ సంబంధించినటువంటి ఈ కార్యాలయం చుట్టుముట్టు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. వారు కేవలం కొంతమందిని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నటువంటి ఆ స్పీకర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం బయట ఉన్నటువంటి ఆ స్క్రీన్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇక్కడ స్పీకర్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి ఆ రోడ్డు వరకు కూడా వారు పెద్ద ఎత్తున ఆ స్క్రీన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలందరూ కూడా వారు ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా ఏర్పాటు కాబోతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం 17 ప్రాంతాల్లో ఈ యొక్క కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లో ఇప్పటికే బ్యాలెట్ ఓట్లు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది, కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు ఓటర్లకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే మాత్రం ఇటు ఆప్ సంబంధించినటువంటి నేతలు కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా బీజేపీ నేతలు వారికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని బెదిరింపులు పాల్పడ్డారు. దాంతోపాటు నిన్న మొన్న 2 రోజుల పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున హై డ్రామా కూడా కొనసాగింది. ఆప్ నేతల్ని కొనుగోలు చేసేందుకు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చాలా వరకు 15 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేశారని చెప్పేసి ఆప్ నేతలు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు నిన్న అరవింద్ కేజ్రీవాల్ నివాసాన్ని కూడా ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి టీం కూడా చేరుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆరోపించినటువంటి వారిపై కూడా వారికి ఈ సమాచారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ నేపథ్యంలో మాత్రం అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఒకవైపు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి చెప్పారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఆప్ మాత్రం 3వ సారి మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ఆప్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. నవీన్, ప్రస్తుతం అక్కడ పోస్టల్ బ్యాలెట్ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎంత సమయం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది? అంటే దాదాపు ఇంకొక 20 నుంచి 25 నిమిషాలు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులు అంటే ఇంకా ప్రారంభమైంది కాబట్టి మొదటి రౌండ్లో 4 స్థానాల్లో కూడా ఇది బీజేపీ ముందంజలో లీడ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకొక 15 లేదా 20 నిమిషాల్లోనే ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా పూర్తవుతుంది. మళ్ళీ వెంటనే ఈవీఎంల లెక్కింపులు కూడా ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి వారికి సంబంధించినటువంటి అంటే కౌంటింగ్ సెంటర్ దగ్గర కేవలం అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి 2-3 మాత్రమే వారిని మాత్రమే లోపలికి కూడా అనుమతిస్తున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు, ఇంకా ఏ వస్తువులు వాచ్లు కూడా వారికి లోపల కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా టైట్గా
ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఏది ఏమైనా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు కావచ్చు చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అన్నీ కూడా గమనిస్తూ ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి కెమెరాలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ కెమెరాల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.